ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. తూర్పున తెల్లవారుతోంది. గోదావరి ఎక్స్ప్రెస్ రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన దానిలా సెగలు గక్కుతూ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. సాయన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వెతుకుతూ వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అప్పటికే మేల్కొని అరగంట అయింది. స్టేషన్ దగ్గరకు వస్తుండగా ఆయన లేచి కూర్చున్నారు. నిద్రమత్తుగా అలసటగా ఉన్న ఆయన కళ్ళకి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక అమ్మాయి బాబుగారు ఎలా ఉంది అని పలకరిస్తుంటే ఆ అమ్మాయి ఎవరో చప్పున గుర్తుకు రాలేదు. గిరిజ నవ్వింది. మీరు ప్రయాణంలో ఏం హడావిడి చేస్తారో అనుకున్నాను గాని బాగా నిద్రపోయారు అంది. ఆయనకి తల దిమ్ముగా, ప్రాణం చాలా నిస్త్రాణంగా ఉంది. ఆయనకి క్రమంగా తన సుస్థి, ఈ అమ్మాయి సేవలు గుర్తుకొచ్చాయి. నీ పేరు సందేహంగా అడిగారు. గిరిజ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. రైలు అప్పటికే వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ లాగింది. ఆయన ఓపిక తెచ్చుకుని లేచి కిటికీ దగ్గర కూర్చున్నారు. సాయన్న ఆయన్ని త్వరగానే చూశాడు. రవి లేచి నిద్రకళ్ళతో స్టేషన్లో సందడి గమనిస్తున్నాడు. రాజగోపాలరావు గారు సాయన్నని పెట్టెలోకి రమ్మనమని సైగ చేశారు. సాయన్న పెట్టెలోకి వచ్చాడు. అయ్యా, ఇదేమిటి ఇలా ఉన్నారు? అతి నీరసంగా వాడిపోయి ఉన్న ఆయన ముఖంలోకి చూసి గాబరాగా అడిగాడు. గుంటూరు నుండి బాగానే వచ్చాను. బెజవాడ స్టేషన్లో సుస్థి చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. దేవుడి దయ వలన బ్రతికి బయటపడ్డాను. గుంటూరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మళ్ళీ బెజవాడ నుంచి వేరే ట్రైన్లో వస్తున్నట్టుగా టెలిగ్రామ్ వచ్చింది. అదే నాకు అర్థం కాలేదు. స్నేహితులు ఎవరైనా చూసి ఆపేశారేమో అనుకున్నాను అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు అతను చేయి పట్టుకుని లేవబోతుంటే సాయన్న వారించాడు. ఆగండి ఆగండి, మీరు లేవకండి, నేను డ్రైవర్ని పిలుచుకొస్తాను అంటూ గబగబా వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? సాయన్న వెళ్ళిన తర్వాత ఆయన గిరిజని అడిగారు. గిరిజ బ్యాగ్లో నుండి కాగితం తీసి ఇచ్చింది. దోవ తెలుసా? ఈ ఊరు రావడం మేము ఇదే ప్రథమం. ఇంతలో సాయన్న వెంట డ్రైవర్ గబగబా వచ్చాడు. సాయన్న ఆయన బ్రీఫ్ కేసును తీసుకున్నాడు. ఒకవైపు సాయన్న, మరోవైపు డ్రైవర్ భుజాలు ఆసరాగా ఇవ్వగా ఆయన వాళ్ళిద్దరి మీద బరువు ఆపి లేచారు. ఆయన కంపార్ట్మెంట్లో నుండి దిగబోయే ముందు సాయన్నకు గిరిజన చూపించి, సాయన్న, ఈ అమ్మాయి మూలంగానే నాకు సమయానికి డాక్టర్ సహాయం అందింది. పాపం చాలా శ్రమపడింది అన్నారు. సాయన్న గిరిజ వైపు కృతజ్ఞతగా చూశాడు. సాయన్న డ్రైవరు ఇద్దరు పూర్తిగా ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా ఎలాగో స్టేషన్ దాటి బయటకు వచ్చారు. గిరిజ, రవి కూడా వాళ్ళ వెంట బయటకు వచ్చారు. బయట ఆయన కోసం తెల్లటి పొడగాటి కారు వేచి చూస్తోంది. డ్రైవర్ ఆయన్ని పట్టుకునే దాని తలుపు తెరిచాడు. అందులో ఎక్కబోయే ముందు ఆయన సాయన్నతో, ఇదిగో సాయన్న, ఈ అమ్మాయి వాళ్ళకి ఈ ఊరు తెలియదు. నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరా. అడ్రస్ కాగితం ఆ అమ్మాయి దగ్గరుందట అన్నారు. అట్లాగేనయ్యా అన్నాడు. చూడు, ట్యాక్సీకి డబ్బులు నువ్వే ఇవ్వు. ఆయన గిరిజ వైపు చూశారు. వస్తానమ్మా అన్నారు. గిరిజ ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది. ఆయన జేబులో నుండి విజిటింగ్ కార్డు తీసి గిరిజ చేతికి అందించారు. నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి అన్నారు. గిరిజ కార్డు తీసుకుని తల ఊపింది. ఆయన కారులో కూర్చున్నారు. డ్రైవర్ డోర్ వేశాడు. తెల్లటి కారు రాజహంసల రివ్వున వెళ్ళిపోయింది. సాయన్న వెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు. ఎక్కండమ్మా అన్నాడు. రవి, గిరిజ వెనక సీట్లో కూర్చున్నారు. అడ్రస్ కాగితం ఏదమ్మా అని అడిగాడు సాయన్న. గిరిజ బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం తీసిచ్చింది. మలక్పేట్ పోని అన్నాడు. సాయన్న కాగితం చూసి ట్యాక్సీ డ్రైవర్తో, ట్యాక్సీ చాలా దూరం ప్రయాణం చేసింది. వీధులు దాటి మలుపులు తిరిగి చివరికి ఒక సందులో ఉన్న ఇంటి ముందు ఆగింది. సాయన్న అడ్రస్ కాగితం తీసుకుని, ఇదిగో ఇదే ఇల్లు అన్నాడు. గిరిజ, రవి దిగారు. అది 3 వాటాల ఇల్లు. మధ్య వాటా తాళం పెట్టుంది. సాయన్న వెళ్ళి అడ్రస్లో ఉన్న పేరు రామలింగం గారు కావాలని అడిగాడు. పక్క వాటా వాళ్ళు వచ్చారు. ఆయన మనవరాలు పోయిందట. రాత్రి వాళ్ళు ఊరు వెళ్ళారు అని చెప్పారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం వెలవలా పోయింది. ఏం చేస్తారు మరి? ఇంకెవరైనా తెలుసా అని అడిగాడు సాయన్న. గిరిజ తెలియదన్నట్టు తల ఊపింది. ఇప్పుడెలా? రవి గిరిజ వైపు ఆందోళనగా చూస్తున్నాడు. గిరిజ క్షణం సేపు ఆలోచించింది. ఇక్కడెక్కడ సత్రాలుండవా అంది. సాయన్న తలగొక్కున్నాడు. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. సత్రాలు ఉండే ఉంటాయి కానీ నాకు తెలియవు. గిరిజ నిట్టూర్చింది. డాక్టర్ గారి దగ్గరికి సరాసరి వెడతాం అంది. అదెక్కడ?
గిరిజ బ్యాగ్లో నుండి మరొక కాగితం తీసింది. అందులో బెజవాడ డాక్టర్ గారు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఉంది. సాయన్నకి ఆ అడ్రస్ చెప్పింది. మళ్ళీ ముగ్గురు టాక్సీలో కూర్చున్నారు. దాదాపు 8 గంటలు అవుతుండగా డాక్టర్ గారు క్లినిక్ వచ్చారు. బాయ్ క్లినిక్ ఊడుస్తున్నాడు. సాయన్నని చూసి డాక్టర్ గారు 10 గంటలకు కానీ రారు అని చెప్పాడు. పర్వాలేదు, ఆయన వచ్చే వరకు కూర్చుంటాం అంది గిరిజ. వరండాలో బెంచి ఉంది. గిరిజ, రవి దాని మీద కూర్చున్నారు. నేను వెళ్ళనా? సాయన్ని అడిగాడు. వెళ్ళు. అతను వెళ్ళిపోబోతుంటే పిలిచింది. బ్యాగ్లో నుంచి 20 రూపాయలు తీసి సాయన్నకిస్తూ ట్యాక్సీకి డబ్బు ఇవ్వు అంది. వద్దు వద్దు, మా అయ్యగారికి మీరు చాలా సాయం చేశారట. మీ దగ్గర ట్యాక్సీ డబ్బులు తీసుకోవద్దన్నారు. వస్తాను అని సాయన్న వెళ్ళిపోయాడు. సాయన్న వెళ్ళిపోగానే రవి ఒక్కసారిగా ఏడవసాగాడు. ఏమిట్రా, ఏమిటి కంగారుగా అడిగింది. మనతో మదిమూర్తి రాలేదు. వాళ్ళు ఊళ్ళో లేరు. ఈ మహాపట్నంలో మనకు తోడవరెక్క గిరిజ తమ్ముడిని దగ్గరికి తీసుకుంది. రవి, ఆ మాట అనకురా ప్లీజ్. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని నువ్వు వినలేదు. నువ్వు బెంబేలు పడకు, నేనున్నాగా, నీకెందుకు అంటూ అనునయించింది. రాత్రంతా ప్రయాణమేమో. రవి చాలా అలసిపోయాడు. ఆకలేస్తోందా అని అడిగింది. అవునన్నట్టు తలూపాడు. గిరిజ క్లినిక్ ఊడిస్తున్న బాయ్ని ఫ్లాస్క్ అడిగింది. ఫ్లాస్క్ లేదంటూ అతను 2 గ్లాసులు ఇచ్చాడు. ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా అని అడిగింది. అదిగో ఆ ఎదురుగా ఉంది అంటూ చూపించాడు. అక్కడ మొక్కల దగ్గర ఉన్న పంపు దగ్గర ఇద్దరు మొఖాలు కడుక్కున్నారు. గిరిజ వెళ్ళి గ్లాసులో కాఫీ తెచ్చి రవి చేత తాగించి తను తాగింది. రవి ఇక కూర్చోలేనట్టు బెంచీ మీద పడుకున్నాడు. గిరిజ రవి వైపే చూస్తోంది. రవిని ఓదార్చడానికి ఇంత క్రితం ధైర్యవచనాలు గొప్పగా చెప్పింది. కానీ తనకు కూడా లోపల మనసులో భయాందోళనలు ఉన్నాయి. కానీ తనకి తానే ధైర్యం చెప్పుకోసాగింది. నేను పిరికితనం ఎందుకు పోవాలి? అనవసరంగా భయపడుతున్నాను. ఏం చేస్తాం? కొంతమంది జీవితాలు చూస్తే నా అనే అండదండలతో డబ్బు దశకంతో వడ్డించిన విస్తరలా ఉంటాయి. వాళ్ళు అదృష్టవంతులు. మరికొంతమంది బ్రతుకులు బాగా కష్టపడితే గాని ఆ విస్తరిలోకి అన్నీ సమకూరవు. కష్టపడే ధీశక్తి గల ఏ వ్యక్తికైనా వెరపు అనేది ఆ చుట్టుపక్కల ఉండనే ఉండదు. 10 గంటలు అవుతుండగా డాక్టర్ గారు వచ్చారు. గిరిజ పరిస్థితి విని ఆయన జాలి పడలేదు. విసుక్కున్నాడు. ఇలాంటి కొత్త చోట్లకు వచ్చేటప్పుడు అలా ఒక్క అడ్రస్తో రాకూడదు. 2-3 అడ్రస్లు తెచ్చుకోవాలి. నేను ఆపరేషన్ సంగతి చూడగలను, కానీ మిగతావన్నీ పట్టించుకునేందుకు నాకు తీరుబడేది. రవికి ఆపరేషన్ కూడా ఆయన చేయడు. బొంబాయి నుంచి స్పెషలిస్ట్ ఒక ఆయన వస్తున్నాడు. ఆయన ఇక్కడ ఒక వారం రోజులుండి ఇలాంటి కేసులు 4-5 చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన తన పని ముగించుకుని గిరిజని రవిని తీసుకుని వెళ్ళి రవిని ఉస్మానియాలో చేర్పించాడు. గిరిజతో ఇక నా పని అయిపోయింది. అంతా వాళ్లే చూసుకుంటారు. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ నాకు కాన్ఫరెన్స్ ఉంది. వారం రోజుల వరకు తిరిగి రాను. ఆపరేషన్ ఎలా అయిందో అక్కడ నుంచి ఫోన్ చేసి తెలుసుకుంటాను అంటుండగానే ఆయన కోసం ఎవరో వచ్చారు. ఆయన వాళ్లతో కలిసి వెళ్ళిపోయారు. రవికి హాస్పిటల్ దుస్తులు ఇచ్చి జనరల్ వార్డులో పడుకోబెట్టారు. గిరిజకి రవికి ఆ హాస్పిటల్లో ఒక మహాలోకంలా ఉంది. ఎవరు ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎవరికి వారే హడావిడిగా పరిగెత్తుతున్నట్లు వెళ్ళిపోతున్నారు. అంతా తొందరే, ఒకటే హడావిడి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలు చేయాలి. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని నిదానంగా చూసే తీరిక వాళ్ళకెక్కడుంది? రవి గిరిజని పట్టుకుని వదలలేదు. అక్కడ మంచాల మీద పడుకున్న రోగుల్లో దీనత్వం చూడడానికి వచ్చేవారి ముఖాల్లో బాధ. మొత్తానికి అందరి ముఖాలు ఏదో బాధని భరిస్తున్నట్టే ఉన్నాయి. అది జనరల్ వార్డు. ప్రతి రోగికి ప్రక్కనే సాయంగా ఒకరిని ఉండనిస్తారు. ఈ మాట వినగానే గిరిజ అమ్మయ్య అనుకుంది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.